ఈ 69 న్యూస్ కి స్వాగతం. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జనగామ జిల్లా వ్యాప్తంగా కార్మిక కర్షక లోకం పోరుబాట పట్టింది. 4 లేబర్ కోడ్లు రద్దు, కార్మిక హక్కుల పరిరక్షణ, రైతులకు గిట్టుబాటు ధర, పంటలకు చట్టబద్దమైన కనీస మద్దతు ధర, వ్యవసాయ కూలీలకు ఉపాధి, సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా జైల్ భరో కార్యక్రమం ఉధృతంగా జరిగింది. జనగామ స్టేషన్, గన్పూర్ పట్టణ కేంద్రాలతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజా సంఘాల నాయకులు భారీ సంఖ్యలో పాల్గొని ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ప్రధాన కూడల వద్ద రాస్తారోకోలు చేపట్టి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాస్తారోకోలతో కొంతసేపు వాహనాల రాకపోకలు అంతరాయం ఏర్పడగా పోలీసులు రంగప్రవేశం చేసి నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కాసు మాధవి, రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు మోగు కనకారెడ్డి, సిఐటియు జిల్లా అధ్యక్షుడు రాపర్తి రాజు మాట్లాడుతూ కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు పోరాడి సాధించుకున్న హక్కులను కేంద్ర ప్రభుత్వం బలపరిచే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, కార్మికుల ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత, సమ్మె హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు. రైతులకు గిట్టుబాటు ధర, పంటలకు కనీస మద్దతు ధర, వ్యవసాయ కూలీలకు ఉపాధి అవకాశాలు, కనీస వేతనాలు కల్పించాలని కోరారు. ప్రజల సమస్యలను పరిష్కరించకుండా కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా విధానాలు అమలు చేస్తే కార్మిక కర్షక లోకం ఐక్యంగా ప్రతిఘటిస్తుందని హెచ్చరించారు. క్విట్ ఇండియా ఉద్యమం ఇచ్చిన పోరాట స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకునే వరకు ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని ప్రజా సంఘ నాయకులు दादा आए हैं प्रधान ఒప్పందాలు ఈ ప్రభుత్వం తీసుకున్నది 34 దేశాలతో స్వేచ్ఛ వాణిజ్యం పేరుతో వేసినటువంటి ఒప్పందాలను రద్దు చేయాలని, జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి బీబీజీ రామ్జీ చట్టాన్ని తీసుకొచ్చి గ్రామీణ పేదల కూలీలను పొట్టలు కొట్టే ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. వీటిని రద్దు చేయాలని, విద్యుత్ సంస్కరణల చట్టం పేరుతో ఉచిత విద్యుత్తును తొలగించడం కోసం, ప్రజలపైన భారాపడం కోసం విద్యుత్ సంస్కరణ చట్టం తెచ్చారు మోడీ. ఈ దేశానికి నష్టం చేసే విధానాలను విడనాడాలని చెప్పేసి దేశవ్యాప్తంగా కార్మిక వర్గం, రైతాంగం, కూలీలు, ప్రజలు పెద్ద ఎత్తున కదం దొక్కుతున్నారు, రోడ్ల మీదకి వచ్చారు. ఈ బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని చెప్పేసి సిఐటిగా ప్రజా సంఘాల తరఫున ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా జైల్ భరో ఉద్యమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ దేశానికి నష్టం చేసేటువంటి విధానాలను ఈ ప్రభుత్వం విడనాడాలని చెప్పేసి మేము ప్రజలను పెద్ద ఎత్తున పోరాటాల్లోకి తీసుకొస్తా ఉన్నాం. మీరు జైల్లో పెట్టినా పర్వాలేదు, జైలుకి అయినా సిద్ధం, కానీ ఈ దేశానికి నష్టం చేసే చట్టాలను మాత్రం ఉపసంహరించుకోవాలని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేయడం కోసమే ఈరోజు జైల్ భరో ఉద్యమాన్ని స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, ప్రజా సంఘాల ప్రజా సంఘాల ఐక్యత